నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు, ప్రతిక్షణం ప్రజల పక్షం. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రానికి ఉగాది పర్వదినం సందర్భంగా పూజల హరికృష్ణ సారథ్యంలో కూడా ఈ యొక్క క్యాంప్ కార్యాలయానికి అయితే వచ్చారు. షడ్రుషులు కూడా స్వీకరించి మంత్రి వివేక్ గారు ఇక్కడ సంబరాలు అయితే కార్యకర్తలతో ఇటు మహిళలతో కూడా ఎంతో సంబరాలు అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా సిద్దిపేట అభివృద్ధిపై అంటే ప్రజలకు రాష్ట్రంతో పాటు కూడా సిద్దిపేట జిల్లాకు అసలు వివేక్ గారు ఏం చెప్తాడు ఈ పండుగ సందర్భంగా అనేది తెలుసు. సార్ చెప్పండి సార్, ఒక ఉగాది అనేది ఆరంభానికి ప్రతీకగా మీరు సిద్దిపేట ప్రజలకు ఏం చెప్పబోతున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్దిపేట ప్రజలకు అందరికీ కూడా ఉగాది సుమారు 3000 ఇల్లు ఏదైతే శాంక్షన్ అయినాయో సిద్దిపేట జిల్లాలో 1500 ఇల్లు ఏమో ఆల్రెడీ స్లాబ్ లెవెల్ వరకు రావడం జరిగింది. నాకు అనిపిస్తుంది సిద్దిపేట ఒక రికార్డ్ అన్నమాట. ఇంత తక్కువ సమయంలో 1500 ఇల్లు స్లాబ్ వరకు వచ్చినాయంటే చాలా సంతోషమైన విషయము. నేను ఆ రివ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ అంటున్నారు, సార్ ఇది తొందరగా అయిపోతాయి, మరి వచ్చే మేలో నుంచి ఇంకా కొన్ని ఇల్లులు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది. నేను అందరికీ అదే చెప్తున్నాను, నిరాశ పడకండి. చాలామందికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వచ్చే 3-4 నెలల్లో ఇల్లులు వచ్చే అవకాశం ఉంది. మీరందరూ కూడా సరిగా ఇల్లులు కట్టుకోవాలని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. తర్వాత 22వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి. నిన్న రికార్డు చూసుకుంటే చాలామంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇస్తానేది ఇవ్వలేదని, కానీ రికార్డు చూసుకుంటే టీఆర్ఎస్ హయాంలో 3 నుంచి 4 నెలల వరకు రైతు బంధు ఇచ్చినారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాట ఇచ్చినప్పుడు ఇవాళ స్టార్ట్ అంటే విదిన్ 1 మంత్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకసారి 7 రోజుల్లోనే రైతు భరోసా మొత్తం అకౌంట్లో పడింది. సో ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకుంటుందో, నేను అసెంబ్లీలో కూడా చర్చ గ్యారంటీ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నామో, 200 యూనిట్లు, 500 గ్యాసు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షలు, మహిళలకు అందరికీ కూడా ఫ్రీ బస్ ట్రావెల్, 9,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు మహిళా ఫ్రీ బస్ ట్రావెల్లో ఖర్చు పెట్టినారు. సన్న బియ్యం గురించి 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. తర్వాత రైతు రుణమాఫీలో 23,000 కోట్ల రూపాయలు. అంటే ఆర్థిక పరిస్థితి మనకు కేసీఆర్ అసెంబ్లీలో కేవలం 3 లక్షల అప్పు ఉందని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పిండు. కానీ వైట్ పేపర్లో నిన్న కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు 8,15,000 కోట్ల రూపాయలు 8 లక్షల కోట్ల రూపాయలు రుణం తీసుకొని ఈ అప్పులు చేసి ఈ రాష్ట్రానికి ఒక అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. దీంట్లో సుమారు ఈ 2.5 సంవత్సరాలలో 3 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంక్స్కి పే చేయడం జరిగింది. ఇంత కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేయడము, మన సిద్దిపేటలో నిజంగా ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ఇంతకుముందు ఏదైతే జరిగిందో దీంట్లో అందరికీ ఇల్లులు ఇప్పించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. డెఫినెట్లీ ముందు రోజులలో కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తుంది. ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అయితే ప్రారంభించబోతున్నారు సార్. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఫస్ట్ సిద్దిపేట అభివృద్ధి పనులు నిధులు అయితే కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆపాడు. ఆ నిధులు మంజూరు చేసిన తర్వాతనే ఇక్కడ సిద్దిపేట గడ్డ మీద అడుగు పెట్టాలని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దీని విషయంలో ఈ సిద్దిపేటలో హరీష్ రావు గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, 10 సంవత్సరాలు మొత్తం ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీది ఉంది. నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే ఆయన టైంలో అన్నీ చేసుకొని ఉండే. కానీ కేవలము అప్పుడు అందరు తెలిసిన విషయమే, రాష్ట్రాన్ని అప్పులు తీసుకోవడము, కేవలము ఓట్ల కోసము జియోలు తీసుకురావడము, కొన్ని నిధులు ఇచ్చి కొన్ని నిధులు రాకపోవడము, ఇతర ప్రాజెక్ట్కి పెట్టడము, తప్పుడు ప్రచారాలు చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మన సిద్దిపేట హాస్పిటలే ఉంది, 1000 బెడ్ల హాస్పిటల్ అన్నారు. మీకు తెలుసు ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో. అంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కొన్ని కేవలము కమిషన్ల కోసమా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. అరే నిజంగా ఏంటిది, ఇంత చిన్న డిస్ట్రిక్ట్కి 1000 బెడ్ల ఎక్కడి నుంచి ఎంతమంది పేషెంట్లు వస్తారు? ఇది కేవలము మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, మల్లన్న సాగర్ ఉంది, ఇవన్నీ కూడా అవసరం లేని ప్రాజెక్ట్స్లలో ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ నీళ్లు మన కాళేశ్వరం బంద్ అయిపోయింది, మళ్ళీ కూడా నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో
ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టినామో దీని ద్వారా నీళ్ళు వస్తున్నాయి ఇక్కడికి. సో వీళ్ళందరూ కూడా ఈ కేవలము టీఆర్ఎస్ పార్టీలో కమిషన్ల కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టి రాష్ట్రం పైన భారం వేయడం జరిగింది. సో అన్నీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఒక్కొక్క విషయంలో నిధులు కేటాయించి అన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. చూసుకోవచ్చు మంత్రి వివేక్ గారు అయితే ఇక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద కూడా చాలా మాట్లాడి దీనికి సంబంధించి కూడా ప్రజలు కూడా తెలియజేశారు. స్థానికంగా కూడా ఆయిల్ ఫామ్ ఓపెనింగ్ అయితే అందరూ ప్రజలు కూడా తరలి రావాలి. దాంతోపాటు కూడా రైతులు కావచ్చు, ఇక్కడ యువత కూడా ఎంతో ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ఉమేష్తో భూపతి, DBC న్యూస్.